ఖైరతాబాద్ గణేష్ హైదరాబాద్లోనే నిమజ్జనంలో కీలక ఘట్టం. సప్తముఖ వినాయకుడు మరికొద్ది సేపట్లో నిమజ్జనం గంగమ్మ ఒడికి చేరబోతున్నాడు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ పరిధిలో ఉన్నటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పర్యవేక్షిస్తున్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్ని ఏర్పాట్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం ఎదురు చూస్తున్న ఖైరతాబాద్ వినాయకుడు టైంకి రావడం చాలా సంతోషం. ఎందుకంటే మాకు 12 గంటలకి ఇక్కడికి చేరుకుంటుంది అన్నారు. చాలా సంతోషం. కరెక్ట్ 12 o'clockకి చేరుకుంది. బై 1 o'clockకి కూడా నిమజ్జనం అవ్వబోతుంది. సో ఇక్కడ ఏర్పాట్లకు సంబంధిస్తే మీరు అందరు చూసినట్టయితే జిహెచ్ఎంసి సమన్వయంతో అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా కలుపుకుని ఇవాళ పోలీస్ కానివ్వండి, మన వాటర్ వర్క్స్ కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్ R&B అన్ని డిపార్ట్మెంట్స్తో మనం కలిసిమెలిసి పని చేసుకుంటూ ఈరోజు ఆల్మోస్ట్ 15,000 ఎంప్లాయీస్ అందరు కలిసి 15,000 ఎంప్లాయీస్ ఈరోజు ఇక్కడ ఉన్నారండి ట్యాంక్ బండ్ చుట్టూ. ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని సైడ్ లోపల క్రేన్స్ కూడా అబౌట్ 43 క్రేన్స్ అరౌండ్ ట్యాంక్ బండ్ కూడా మనం అరేంజ్ చేశాము. అండ్ మన సిబ్బంది శానిటరీ సిబ్బంది ఆల్మోస్ట్ 10,500 సిబ్బంది ఇక్కడ కంటిన్యూస్ షిఫ్ట్ ప్రకారంగా 24/7 వర్క్ చేస్తూనే ఉన్నారు. అండ్ అదే కాకుండా మనకి గజ ఈతగాళ్ళని అంటే ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదు, ఎక్కడ ఏ డివోటీకి కానివ్వండి, ఏ నిర్వాహకులకు కానీ ఎట్లాంటి అడ్డంకం రాకూడదు అన్న ఒక ప్రత్యేక దృష్టి సారించి ఈసారి అన్ని ఏర్పాట్లు కూడా మనం చేయడం జరిగింది. అదే కాకుండా ఫస్ట్ ఈరోజు మీరు చూసినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన స్వయంగా ఇవాళ సెక్రటేరియట్ నుంచి నేను కానీ ఆయన కానీ మా ఎమ్మెల్యే గారు కానివ్వండి అందరం కూడా పర్యవేక్షిస్తూ ఆల్ ద వే మన ఐమాక్స్ వరకు కూడా ఆయన అన్ని చూసుకుంటూ వెళ్ళారు. ఈరోజు దానికన్నా ముందు కూడా ఆల్మోస్ట్ 15 days ముందు కూడా ఆయన అందరి నిర్వాహకులతో మాత్రం ఉత్సవ కమిటీలతో అందరితో ఒక మీటింగ్ కూడా తీసుకోవడం జరిగింది. ఎట్లా జరపాలి ఈ ఫెస్టివల్ అంటే వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. అకార్డింగ్ టు దట్ ఈసారి మనము అన్ని వాళ్ళ సూచనలు తీసుకునే మాకు ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, ఈ విధంగా చేస్తే బాగుంటుందని. సో ఆయనకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి ఒక్క ఎంప్లాయీ ఎవరైతే గత 15 రోజుల నుంచి కష్టపడి ఇక్కడ పని చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీ టీవీ తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ప్రధానంగా మీకు ఖైరతాబాద్ అంటే లోకల్ మేయర్గా, హైదరాబాద్ మేయర్గా ఖైరతాబాద్ గణేష్కు మీకున్న ప్రత్యేక అనుబంధం ఏమి? నేను చిన్నప్పటి నుంచి నేను 10 years ఓల్డ్ ఉన్నప్పటి నుంచి ఆ టైం శంకరయ్య అని ఆయన స్టార్ట్ చేశారు. ఇది అంటే చిన్న వినాయకుడి నుంచి అప్పటి నుంచి వచ్చేదానండి ఎవ్రీ ఇయర్. అండ్ మధ్యలో కోర్స్ నేను 20 years అమెరికాకి వెళ్ళిపోయి ఇది బట్ చాలా సంతోషం. అంటే ఆ వినాయకుడిని ఎక్కడ తిరిగినా అక్కడ ఖైరతాబాద్ వెళ్ళకపోతే ఏంటో వినాయకుడి దగ్గరికి వెళ్ళనట్టు అనిపిస్తుంది. అందుకే నిన్న సండే అయినా సరే నేను వెళ్ళి చూసేసి వచ్చానండి. ఇంకొకటి మేడం, అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి గణేష్ ఉత్సవాలు మీరు ఏం కోరుకుంటున్నారు? గణేష్ ఒకటే అండి, మాకు అభివృద్ధి అవుతూనే ఉంది. ఇంకా అభివృద్ధి కావాలా. ఇప్పుడు మాది మూసీది ఒక ప్రాజెక్ట్ తీసుకుంటున్నారు మా సీఎం గారు. ఏదైతే ఆయన అనుకుంటారో అవన్నీ కూడా ఆయన కోరికలు నెరవేరాలి. ఇంకా సిటీ అభివృద్ధి చెందాలని ఒక మేయర్గా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్రధానంగా అసలు ఎన్ని విగ్రహాలు వస్తున్నాయి, భక్తుల కోసం ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? ఈ రోజు ట్యాంక్ బండ్ మీద 40,000 యూజువలీ 40 to 50,000 అనుకున్నాం. కానీ ఆ అంచనా ప్రకారం ఈసారి అబౌట్ 30% పెరుగుతుంది అని మేము విన్నాము. సో చూడాలి. అంటే ఇప్పటి వరకు అయితే అంటే ఇక్కడ లెక్క మాకు ఇంకా వాళ్ళు ఇవ్వలేదు క్లియర్గా, కానీ వాళ్ళు చెప్తున్నారు 30% ఇంక్రీజ్ ఉంటుంది. ఒక 2 days పడుతుంది అని మేము అనుకుంటున్నాము. లెట్స్ సీ. ఎందుకంటే ఇప్పుడు చూసినట్టయితే పోలీస్ ద వే దేర్ అంటే ఎట్లా వస్తున్నాయో తొందరగా వేపియడము అవన్నీ చేస్తున్నారు కాబట్టి హోప్ఫుల్లీ 2 days లోపల కంప్లీట్ అయిపోతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.